సో ఈ డ్రగ్ గురించి మాట్లాడితే చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర ఇది కామన్ గా డిస్కషన్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఒప్పుకోరు, లేకపోతే గొడవ పడతారు ఈ డ్రగ్ వాడుతున్నారా అని టాపిక్ వచ్చేసరికి. బికాస్ ర్యాపిడ్ గా వెయిట్ తగ్గిపోవడం ఏంటి, ర్యాపిడ్ గా మరి పెరిగిపోవడం ఏంటి అన్నీ చూస్తూ ఉంటే దెన్ ఐ అండర్స్టూడ్ సార్, కరెక్ట్ మీ ఫమ్ రాంగ్. ప్లస్ చాలా కాస్ట్లీ, నెలకి అరౌండ్ 10 to 15,000 ఇస్ సంథింగ్ విచ్ దే నీడ్ టు స్పెండ్ అని చదివాను. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. హౌ ఫార్ ఇస్ ఇట్ హెల్దియర్ టు ది బాడీ ఇస్ అనదర్ క్వశ్చన్. ఎందుకంటే ఎపిటైట్ మార్చేస్తుంది అనేది. హౌ డస్ ఇట్ వర్క్ సార్, బాడీలో ఎట్లా వర్క్ అవుతుంది? డ్రగ్ ఎలా పనిచేస్తుంది? యాపిటైట్ సెంటర్లో, అంటే మన బ్రెయిన్లో ఆకలి పుట్టే సెంటర్ ఉంటుంది. సో దిస్ డ్రగ్ డైరెక్ట్లీ యాక్ట్స్ ఆన్ ది యాపిటైట్ సెంటర్. అక్కడ నుంచి సిగ్నల్ కడుపు పంపిస్తుంది. ఒక హార్మోన్ ఆకలి పెంచుతుంది, ఒక హార్మోన్ ఆకలి తక్కువ చేస్తుంది. సో ఈ యాపిటైట్ సెంటర్స్ సిగ్నల్స్ వచ్చినప్పటికీ ఈ హార్మోన్స్ ఏది పెంచాలనో ఆకలి తక్కువ చేయడానికి, ఓకే, ఏది ఆకలి పుట్టించాలనో, దట్స్ వేర్ ఇస్ వర్కింగ్. ఆ బ్యాలెన్స్తో ఆకలి తగ్గినందుకు మనం భోజనం చేసే ఆహారము ఎక్కువసేపు కడుపులో ఉంటుంది, ఎక్కువసేపు కడుపులో ఉంటుంది. ఆ సిగ్నల్స్ బ్రెయిన్కి పోతాయి. ఇంకా నా కడుపు ఎంటీ కాలేదు, నాకు వద్దు ఇప్పుడు భోజనము. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. మీకు ఆకలి లేనప్పటికీ మీరు నీరసంగా కాకపోవడము, తర్వాత వీక్నెస్ ఉండకపోవడము, మీరు స్టిల్ ఒక స్టడీ స్టేట్ ఎందుకుంటుంది? ఈ కడుపులో నుంచి మెల్లమెల్లంగా మీ ఆహారం జీర్ణం అవుతుంది. సో ఈ బ్లడ్ షుగర్స్ స్టడీగా మెయింటైన్ చేస్తుంది. ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండయి. దానివలన మీకు ఫెటీగు, టైర్డ్నెస్, అల్సట ఇవన్నీ కూడా ఎక్కువగా అనిపించదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్.